ఆంధ్ర రాష్ట్రం నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మాత్రం బాబు గారే రావాలి. భవిష్యత్తుగా బాబు గారే చెప్పారు భవిష్యత్తు కావాలంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని అదే డెవలప్మెంట్ మేము ఒకటే కోరుకున్నది. స్టూడెంట్స్ అందరికీ ఐటీ డెవలప్మెంట్ రావాలంటే ఖచ్చితంగా బాబు గారు రావాలి. అదే మాదిరిగా మన బాబు గారు వస్తేనే మనం ఇంకా ముందుకు పోవడానికి కూడా ఎటువంటి వీలునే ఉంటుంది. నిరుద్యోగాలు కూడా చాలా మంది అయిపోయారు. ఇప్పుడు చంద్రగిరి చూస్తే చెత్తగా మరీ గంగా బ్యాచ్లా తయారైపోతుంది రాను. దాని మీద దృష్టి తీసుకునేసి ఆ బాబు గారు వస్తే మనకు ఐటీ డెవలప్మెంట్ ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఎవరు వస్తున్నా అది మనకి వస్తే తెలుస్తుంది. ఏదో వచ్చినా నమ్మకంగా చేస్తే బాగుంటుంది. నమ్మకంగా చేస్తే ఎవరు వచ్చినా చేస్తే బాగుంటుంది. ప్రజలకు ఎవరైతే చేస్తారండి, ఎవరు వచ్చినా చేస్తారండి. చేస్తారండి, ఎవరు వచ్చినా చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు వస్తే చేయగలుగుతారు. మీ అభిప్రాయం ఏది వస్తే బాగుంటుంది? వస్తుంది అంటే ఫలాన్ని వస్తే అభివృద్ధి చేస్తారు అనేది ఏం లేదా? అభివృద్ధి జరిగేలా జరుగుతుంది. అందరికీ జరగలేదు కదా, ఉండేలా జరుగుతుంది. మారాలని అనుకుంటున్నారు. మారాలి. ఏది వస్తే ఏది వచ్చింది మంచిదే. ఫలాన్ని ఏముంది, ఏదైనా ఎదుగుతాయి. మంచి చేయాలి కానీ ఏదైనా ఎదుగుతాయి. అంటే ఆ మంచి ఎవరు చేస్తారని అంటే వాళ్ళ అభిప్రాయం మనం చెప్పేది కదా. అది వాళ్ళలో వాళ్ళు తెలుసుకోవాలా వాళ్ళని. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మారాలి సార్, దేశం అంటే మారాలి. ఇస్తానంటారో ఈ గుణం వచ్చుకున్నారు సార్. అందుకని ప్రభుత్వం మారితే ఇంకా మంచిది బాగుంది. సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ వస్తున్నాయి, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చేసేది జగన్ బాగా చేస్తున్నాడు. అందరికీ బాగా స్కూల్ కానుంచి దీని కానుంచి ఏదైనా చేసేది జగన్ బాగా చేస్తున్నాడు, లేదని చెప్పలేదు. కానీ ఒకటి మనసుకి నచ్చింది వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు జగన్. జగన్ అన్నీ వస్తాడు. మేము కూడా ఆయనకి ముందు కూడా ఓటేస్తుంది, ఈసారి కూడా ఆయనకి వేస్తాము. సార్ ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసే పరిస్థితి కనపడలేదండి. ఏది ఈ దేశంలో ఈ లంచాలు ఏ రోజు తగ్గుతుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే అంటే మీరు ఏమనుకుంటున్నారు వాస్తవానికి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న వేరే విశేషంలో గవర్నమెంట్ అనేది తారుమారు అయితే బాగుంటుందని, అదే గవర్నమెంట్ కంపెనీ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అనేది ఏంటంటే ప్రజలకు మేలు జరిగే గవర్నమెంట్ ఏదైనా కరెక్టే, దాంట్లో తప్పు లేదు. ఏది వచ్చినా కరెక్ట్ అనేది లేకుండా ఉండాలి అనేది మా కాన్సెప్ట్. ప్రజలకు వచ్చిన డబ్బు వచ్చేది తినేస్తే ఎన్ని కోట్లు అప్పు చేసినా తినేస్తా ఉంటే ప్రయోజనం ఏంటి? పనికొచ్చే పనులు ప్రజలకు, యంగ్స్టర్స్కి, యూత్కు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పిస్తా కానీ ఇక్కడ ఉండే కష్ట నష్టాలకు తీరదు. ఒకటి. రెండోది ఏంటంటే కరప్షన్ అనేది ఏంటంటే ఎక్కడా కూడా ఈ దేశ రాష్ట్రం అభివృద్ధి కాదు. రెండు. దీనికి అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ప్రజలే. ఒకప్పుడు నా పెద్ద పెద్ద నాయకులు తప్పులు చేస్తూ వచ్చినారు. చిన్న లీడర్లు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలు నిజాయితీగా ఉన్నారు. దాని తర్వాత ఎమ్మెల్యేలు దొంగలైనారు. దాని తర్వాత చిన్న చిన్న లీడర్లు దొంగలైనారు. ఇప్పుడు ప్రజలు దొంగలైపిస్తారు. ఎప్పుడు ప్రజలు దొంగలైనారు ఈ రాష్ట్రం కరెక్ట్ కిందనే నడుస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా దానిలో పెద్దగా మార్పులు అనేది కనబడదు. ఎట్లా కనబడుతుందండి? చేజాతి 2,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా అని చేస్తూ ఉంటే అవ్వాలి. ప్రజల్లో చేంజ్ అవ్వాలి. ప్రజలు చేంజ్ అయితే కానీ ఈ దేశం భయపడవు. ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నదని నేపథ్యం ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?
పేదవాడికి మంచి ఏదైతే జరుగుతుందో ఆ గవర్నమెంట్ ఇస్తేనే బాగుంటుందండి. ఈరోజు ఎప్పుడు చూడని విధంగా రాష్ట్ర చరిత్రలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి, నేడు కింద స్కూళ్ళు బాగా చేసి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేసి, పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చేయించి, క్యారీ కూడా అవసరం లేకుండా గవర్నమెంట్ అనే పథకంతో నాణ్యమైన ఆహారం అందించి, ఇన్ని పథకాలు చేయూతని, డోక్రా రుణమాఫీ అని, అమ్మఒడని, అక్క చెల్లెమ్మ ఖాతాలో 2,80,870 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో పడిన ఘనత ఈ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇదే ఉంది. ఈ దేశంలోనే ఎక్కడా జరగనంత విధంగా సంక్షేమం జరుగుతాయంటే జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటారు కానీ ప్రజలు వేరే ప్రభుత్వాన్ని కోరుకునే దీంట్లో లేరండి. మొన్న దేనైతే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తాడు అందరికీ తెలుసు. మళ్ళీ ఎందుకు కోరుకుంటారు? ఇంత మంచి జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి ఓటేస్తారని మేము నమ్ముతున్నాం. మేము గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నారండి, బలంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైసీపీ వస్తే బాగుంటుంది. పేదలకు కానీ వీళ్ళకి కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదో చేస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు వీళ్ళు కలిసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అదా టీ పాత ఇది అంటున్నా కానీ పర్ఫెక్ట్ ఫామ్ చేసి వైసీపీ. పేదలకి ఏదైనా మంచి జరగాలి అంటే వైసీపీ గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? సార్ వైఎస్ఆర్సీపీ రాదు. ప్రజెంట్ ఉండడానికి ఆయన సరిపోతుంది సార్. ఉండడానికి చేస్తున్నారు సార్. సార్ మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా సార్ ఇంకేం మాట్లాడలేదు. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుంది. ప్రజలకు బాగా సహాయపడుతున్నారు. పేద ప్రజలకు, వృద్ధులకి, అందరికి అన్ని కులాలు అన్ని పార్టీ వాళ్ళకి సహాయపడుతున్నారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంది.